అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. అసలు ఎలా చేసుకున్నారా మీరు పెళ్లి విజయ్ గారు? ఆ టైంలో మీరు పీక్ హీరోయిన్, ఎవరికి ఆలోచన రాదు కదా, మీరు సెటిల్ లేదు, అయిపోవాలని మీరు అనుకున్నారా? హీరోయిన్ చేసిన తర్వాత మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చాను తమిళ్లోనే. ఓహో, అప్పుడు చేసుకున్నారా పెళ్లి? అప్పుడు మన్వాసని భారతిరాజు గారి సినిమా చేశాను. భారతిరాజు గారి సినిమా మన్వాసని. మీ వారిని ఎలా కలిశారు? మా వారిని కలిసింది మా నాన్నగారు. ఎంత ప్రేమ, నాకు అంత ప్రేమ కదా. మా నాన్నగారు చనిపోయిన తర్వాత జస్ట్ పలకరించడం కోసం, తమిళ్లో దుఃఖం విసారికరదు అంటారు కదా, అట్లా తెలిసి మా నాన్నగారు చనిపోయారు అని తెలిసి మా నాన్నగారు మా ఫ్యామిలీని జస్ట్ పలకరించడం కోసం వచ్చారు. అది మా నాన్నగారు చనిపోవడం, మా ఆయన పరిచయం అవ్వడం, అలా జరిగింది. కోఇన్సిడెన్స్గా జరిగింది. వారే అడిగారా, మీరు అడిగారా? పెద్దవాళ్ళు చూసారా మీ పెళ్ళి? పెద్దవాళ్ళు లేదు, అప్పటికి బాగా పీక్లో ఉన్నాను కదా, పెళ్ళి ప్రస్తావన రాలేదు. 80లో పరిచయం అయింది. 84లో నేను అడిగాను. అందరికీ మామూలు పరిచయం, మా ఊరికి రావడం పోవడం, మా ఫ్యామిలీతో. ఎప్పుడైనా ఆయన చెన్నైకి వస్తే, కడపలో ఆయన ప్రిన్సిపల్గా పనిచేశారు, ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్గా పనిచేశారు. నేను ఎప్పుడైనా కడపకి వెళ్తే మా ఇంటికి వచ్చి పలకరించేవాళ్ళు. ఆయన చెన్నైకి వస్తే మా ఇంటికి వచ్చి పలకరించేవాళ్ళు. అంతే, అంతకు మించింది ఏది. ఇది మెచ్యూర్డ్ లవ్ అనుకోవాలి, కానీ ఇప్పట్లాంటి లవ్ కాదు. చాలా ఫోన్స్ లేవు, ఏమీ లేదు, బయటికి వెళ్ళడం లేదు. నేను అనుకునేది, మామూలుగా స్టూడెంట్స్గా చదువుకునే పిల్లలైతే బయటికి వెళ్ళి కలవచ్చు కదా. మేము ఆర్టిస్ట్, ఇంతకీ ఆర్టిస్ట్గా ఉంటూ ఆర్టిస్ట్ అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు అని అంటారు, ఫ్రీడమ్ ఉంటుందంటారు. ఏం ఫ్రీడమ్ ఉంది? అలా అనుకుంటే ఆర్టిస్ట్కి ఫ్రీడమే లేదు. ఎలా ఉంటుంది? పక్కన మా అమ్మ ఉంది, పక్కన కాదు మా మదర్ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా నేను ఒంటరిగా వెళ్ళాను కదా, ఎక్కడికి వెళ్ళినా మా మదర్ ఉండాలి నాకు తోడు. అలాంటిది నన్ను ఒంటరిగా పంపించండి, ఎలా, ఎందుకు నేను పంపిస్తుంది మా మదర్. ఇండస్ట్రీలో అప్పుడు ఎవరు మిమ్మల్ని, మీరు అంత అందగత్తే, టాప్ హీరోయిన్, అన్ని భాషల్లో అందరినీ కలుస్తున్నారు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, టెక్నీషియన్స్, హీరోస్ ఇంతమంది ఉంటారు కదా, ఎవరు విజయ్ గారిని ఇష్టపడి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటామని కానీ, లేదు మన ఇద్దరం కలిసి ఓ జీవితాన్ని ప్రయాణిద్దామని అనలేదమ్మా? ఇదే క్వశ్చన్ ఇంతవరకు అందరూ అడుగుతూనే ఉన్నారు. అంటే హీరోస్ కూడా అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో, యాక్ట్ చేస్తుంటే హీరోస్ కూడా అడుగుతారు చాలామంది, ఎవరు మిమ్మల్ని ప్రపోజ్ చేయలేదని. అది ఏంటో మరి ఎవరు అడగలేదు నన్ను. సో మీకు మీ వారు రాసి పెట్టున్నారు అలాగే? నా ఫస్ట్ పాయింట్, అక్కడి నుంచైనా రావాలి, లేదా నా దగ్గర నుంచైనా వెళ్ళాలి. ఇష్టం అనేది నాకు ఎవ్వరు నచ్చలేదు. ఇది పాయింట్, ఇది ఇక్కడ అర్థమైపోయింది మొత్తం. మీకు ఎవరు నచ్చలేదు? నాకు అస్సలు ఎవరు నచ్చలేదు. నాకు అంటే ఎవరు నాకు అట్రాక్ట్ అవ్వలేదు, ఫస్ట్ పాయింట్. ధర్మేంద్ర గారు సెట్లు చూసినప్పుడు వాళ్ళు కూడా హిందీ సినిమాలు చేస్తారని అడిగారు. జితేంద్ర గారు అడిగారు. లేదు అంటే నేనే అర్థం చేసుకునేదాన్ని, వీళ్ళంతా బాంబే వాళ్ళు, వీళ్ళు మనకు సూట్ అవ్వరు అని నేనే డిసైడ్ అయిపోయేదాన్ని. అంటే వర్కింగ్ కాదు, ఏదైనా నాకు ఇష్టం లేదు అనేది అర్థమైపోయేది, నేనుగా అర్థం చేసుకునేదాన్ని. సో మీరు గీత గీసేసి చెప్పేశారు, ఓహో ఇది కరెక్ట్గా అనిపించట్లేదు నాకు అని మీకు వైబ్ వచ్చేది బాంబే వాళ్ళు. ఒకసారి మటుకు మా మదర్ మా నాన్నగారితో చెప్పారంట, తర్వాత తెలిసింది. సినిమాలు వస్తున్నాయి, ఓకే, ఇదంతా మనం అమ్మాయి అందంగా ఉంది, లడ్డులాగుంది, ఓహో అని వచ్చేస్తుందా అని ఫీల్డ్ కాదు ఇది, సంథింగ్ కూడా ఉన్నాయి ఇక్కడ అన్నట్టుగా మా అమ్మగారు మా నాన్నగారితో నా చిన్నప్పుడు ఎప్పుడో చెప్పినట్టు తర్వాత మా అమ్మగారు చెప్పారు. ఇక్కడ ఇతరత్ర విషయాలు, వ్యవహారాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు చెప్పినట్టు. మా అమ్మాయి అలాంటిది కాదు, మేము అలాంటి వాళ్ళం కాదు అన్నట్టుగానే మా మదరు క్లియర్ కట్గా ముందే అందరికీ చెప్పి పెట్టేశారు. చెప్పి పెట్టడం కాదు,
ఆటోమేటిక్గా తెలిసిపోయింది. ఆటోమేటిక్ అదే అదే అంటే మీ యాటిట్యూడ్ని బట్టి తెలిసిపోయేది. యాటిట్యూడ్ అదే మన చెప్తున్నాయి. కానీ జితేంద్ర గారు ధర్మేంద్ర గారు మిమ్మల్ని అంటే అడిగినప్పుడు ఆ హిందీ ఇండస్ట్రీకి మీకు సేఫ్గా అనిపించలేదా ఆ టైంలో? ఏదో అనిపించలేదు. సరిగా ఎందుకంటే ఏదో సరిగ్గా లేదు వాళ్ళు అప్పట్లోనే షామ్కు డిన్నర్కు మిల్లింగే అనేవాళ్ళు ఏందో. ఏంటి డిన్నర్కు కలుస్తామంటే ఎందుకు మనం వెళ్ళి వాళ్ళతో కలిసి భోజనం చేయాలి, ఎందుకని పిలుస్తున్నారు, మనం వాళ్ళతో యాక్ట్ చేయడం లేదు కదా, మనం బుక్ చేయలేదు కదా మనల్ని ఒక హీరోయిన్గా వాళ్ళతో, అలా అనిపించేది. అందుకని మా మదర్ నో అని చెప్పేసేది. అలా ఎవరిని అడిగినా కూడా అది అడిగేది బాంబే వాళ్ళే. నేను అదే ఊహించుకుంటున్నాను, వాళ్ళు ఎలా అనేస్తారు డిన్నర్కు మిల్లింగి అనేసి ఊహించుకుంటున్నాను. అప్పటికి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి భార్యలు ఉంటారు. కానీ తెలుగులో తమిళ్లో ఎప్పుడు ఈ రోజు వరకు నేను అలాంటి అబద్ధం చెప్పడం ఎవ్వరు అలాగా. తమిళ్ అయితే ఒకటమ్మా ఏంటంటే అందరూ అప్పుడే అప్కమింగ్, వాళ్ళంతా వాళ్ళు రావాలి. ఇప్పుడు కమల్ హాసన్ గారు అప్పుడు అప్కమింగ్, రజనీకాంత్ గారు అప్కమింగ్, ఇంకా ఉన్న వాళ్ళు ఎవరు, జై సార్ వచ్చి మంచి జయశంకర్ గారు మంచి ఆర్టిస్టు, పెద్ద హీరో. ఆ తర్వాత ఇంకా ఎంజిఆర్ గారు, శివాజీ గారు వాళ్ళు ఎక్కడో ఉన్నారు, పైన ఎక్కడో మన తండ్రి గారి లెజెండ్ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఎవరికి ఇలాంటి ఆలోచనలు లేవు, ముఖ్యంగా లేవు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు మనం పైకి రావాలని ఈ ప్రయత్నంలో ఉండగా వాళ్ళకి ఎక్కడ ఉంటుంది. అప్పుడు ఇవన్నీ లేవమ్మా. ఏదో ఒకవేళ ఉన్నా కూడా ఏదైనా వాళ్ళకు హీరోయిన్స్ ఏదైనా కలిసి చేసేటప్పుడు వాళ్ళకి ఏదైనా ఇష్టాలు కలిగి వాళ్ళు ఏమన్నా అఫేర్లో ఉండేవాళ్ళేమో. కానీ నాకు తెలిసి అది కరెక్ట్ కాదు, లేదు. ఇప్పుడు అందరూ అడుగుతున్నారు, ఇప్పుడు ఈ జనరేషన్ అంటే అన్నీ తెలిసే వస్తున్నారు, ఇప్పుడు అన్నీ తెలుసుకునే వస్తున్నారు. కాబట్టి ఏముంది. కానీ అసలు తట్టుకుని నిలబడ్డం అన్నది అంటే, ఎందుకంటే ఇది ఒక ఫీల్డ్ అనే కాదు, పురుషులు ఇప్పుడు ఎన్నో రకాల మీటూ క్యాంపెయిన్లని అవి ఇవి మిమ్మల్ని ఎవరైనా వేధించారా, బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడండి అని ఇప్పుడు కొత్తగా లేడీకి ఫెమినిజం క్యాంపెయిన్లు వస్తున్నాయి. కానీ అప్పటి టైంలో మన పరిధిలో మనం ఉంటూ ఇలాంటి ఒక ఇండస్ట్రీలో అంటే ఫిజికల్ ప్రాక్సిమిటీ బాగా ఉంటుంది. డాన్స్లో డ్యూయట్ పాడాలంటే మీరు ఇలా అందంగా డాన్స్ చేయాలి. అవన్నీ తట్టుకుంటూ మీ పరిధిలో మీరు ఉండడం చాలా, ఈ డాన్స్ చేయాలి ఏం చేయాలన్నా కూడా మాకు సవాలక్ష ఆలోచనలు బ్రెయిన్లో తిరుగుతుంటాయి. మూమెంట్ కరెక్ట్గా చేయాలి, లిప్ మూమెంట్ కరెక్ట్గా ఉండాలి, పొజిషన్ కరెక్ట్గా ఉండాలి, మూమెంట్ కరెక్ట్గా ఉండాలి. ఇన్ని ఉన్నప్పుడు ఎక్కడ లవ్. నా ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు, ఇలా పట్టుకొని యాక్ట్ చేసేటప్పుడు ఏం ఫీలింగ్స్ ఉండవని. నా బొంద ఫీలింగ్స్ ఏమి ఉంటాయి, మా బాధలు మా కష్టాలు మాకు తెలుసు. ఆ ఎండల్లో అలా పట్టుకొని యాక్ట్ చేసేటప్పుడు కరెక్ట్గా మార్క్కి కరెక్ట్గా నిలబడకపోతే కెమెరామెన్ ఫోకస్ రాలేదంటాడు. ఆ తర్వాత మాస్ గారు ఏమో 1 2 అని చెప్పి వాడు చెప్తున్నప్పుడే గుండె దడదడ కొట్టుకుంటుంటుంది. మూమెంట్ కరెక్ట్గా చేస్తామా లేదా, లిప్ మూమెంట్ కరెక్ట్గా ఇస్తామా లేదా, ఇలా ఇన్ని ఆలోచనలతో ఏముంటుంది, ఏమీ ఉండదు.